కాంగ్రెస్ పార్టీలో పోట్లగిత్తల్ని ఆపేవాళ్లేరా? ఎవరికి వారు కట్లు తెంచేసుకున్నట్టు నోటికి పని చెప్తూ చెలరేగిపోవడమేనా? చివరకు మంత్రులు సైతం కట్టు తప్పుతున్నా కంట్రోల్ చేసే దిక్కు లేకుండా పోయిందా? చివరకు మంత్రులతో సహా మొత్తం సర్కారే పలుచనవుతున్నా పెద్దలెవరూ ఎందుకు రియాక్ట్ అవటం లేదు? అధికార పార్టీలో అసలేం నడుస్తోంది? తెలంగాణలో మంత్రుల వ్యవహారం రోజురోజుకి శృతి మించుతున్నట్లు కనపడుతోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక వివాదాన్ని నెత్తికెత్తుకుని ఇరుకును పెడుతున్నారని, తమను ఎవరు ఏం చేస్తారన్న ధీమానా, లేక ఇది కాంగ్రెస్ కల్చర్ అనుకుంటున్నారా అంటూ హాట్ ఘాటు చర్చలు నడుస్తున్నాయి. వాళ్ల ఉద్దేశం ఏదైనా ఈ కీచులాటల కారణంగా ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల్లో కూడా మంత్రులంటే చులకన భావం ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన మొదటి రోజే క్రమశిక్షణ గురించి మాట్లాడారు. నాకు అదే ముఖ్యం, గీత దాటితే వేటు తప్పదంటూ భారీ డైలాగ్సే కొట్టారు. కానీ ఎవరు ఎంతలా చెలరేగినా ఇప్పటి వరకు ఎవ్వర్నీ కనీసం మందలించిన పాపాను కూడా పోలేదు. కఠినంగా ఉండాల్సిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇది మా కుటుంబ సమస్య అనేస్తున్నారు తప్ప తప్పు చేస్తున్న కుటుంబ సభ్యుల్ని సరిదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. నిజంగానే అది కాంగ్రెస్ కుటుంబ పంచాయతీ అయితే గాంధీభవన్ 4 గోడల మధ్య మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ ఇలా రోడ్డెక్కి మాట్లాడుకోవడం ఎందుకు? అందున డైరెక్ట్గా మంత్రులే అలా వ్యవహరించడం ఏ రకంగా కుటుంబ సమస్య అని కార్యకర్తలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. పార్టీని ముంచేలా, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్న మంత్రుల విషయంలో ఎందుకు జాలి చూపిస్తున్నారన్నది ఎక్కువ మంది ప్రశ్న. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరి లొల్లి చూస్తున్నారే గాని బ్రేకులు వేయడం లేదు. అంటే ఆయన బ్రేక్స్ వేయలేకపోతున్నారా, లేక అదను కోసం ఎదురు చూస్తున్నారా అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి పార్టీ సర్కిల్స్లో. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల పంచాయతీ ముదిరి చివరికి బీసీ వర్సెస్ మాదిగగా మారిపోయింది. 2 రోజుల్లో దీనికి తెరపడింది అనుకుంటుండగానే మరో మంత్రి వివేక్ మళ్లీ ఆ తుట్టెను కదిపి మాలా మాదిగ కులాల పంచాయతీకి ఆజ్యం పోశారు. నేను మాలను కాబట్టే అలా వివాదాల్లోకి లాగారంటూ అడ్లూరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు వివేక్. ఆ విషయాన్ని ఆయన విఘ్నతకే వదిలేస్తున్నారని అడ్లూరి అనడం కొంత బెటర్ అయ్యింది. కానీ ఆయన కూడా నోటికి పని చెప్పి ఉంటే అది ఇంకెంత దూరం వెళ్లి ఉండేదోనని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఈ వివాదంలో ఉన్న మంత్రులు ముగ్గురు సీనియర్సే అయినా వీధికెక్కి రచ్చ చేసుకున్నారు. ఇక వరంగల్ లొల్లైతే వేరే లెవెల్. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి ఫిర్యాదు చేశారు కొండ దంపతులు. మా శాఖలో పొంగులేటి పెత్తనం ఏంటన్నది వాళ్ల క్వశ్చన్. ఇక మా నియోజకవర్గాల్లో మంత్రికి పనేంటి, అనవసరంగా వేలు పెట్టడం ఏంటని రచ్చ చేశారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. ఇది క్రమశిక్షణ కమిటీ దాకా వెళ్లింది. ఆ లొల్లి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక మేడారం జాతర పనుల రివ్యూ విషయంలో కూడా మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఇక్కడ కూడా వివాదంలో ఉన్న మంత్రులంతా సీనియర్సే. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే దాన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవాల్సింది పోయి పార్టీని వివాదాల్లోకి లాగి అంతర్గత పంచాయతీలతో ప్రభుత్వాన్ని పలుచన చేస్తున్నారన్న ఫీలింగ్ పెరుగుతోంది క్యాడర్లో. ఇలా వరుస ఎపిసోడ్స్ విషయంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నట్లు? ఆమె గాంధీ కుటుంబానికి దగ్గర, అంతా సెట్ చేస్తారని తెలంగాణకు పంపితే ఏమాత్రం ప్రభావం ఎందుకు చూపలేకపోతున్నారన్న ప్రశ్నలొస్తున్నాయి క్యాడర్లో. మీనాక్షి కూడా అందరూ నాయకుల్లాగే స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్ప కంట్రోల్ చేయలేకపోతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇటీవల మంత్రులకు కాస్త గట్టిగానే క్లాస్ ఇచ్చారట. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోవమని చెప్పినట్లు తెలిసింది. కానీ ఆయన చెప్పిన 4 రోజులు కూడా తిరక్కముందే సీన్ రిపీట్ అవడంతో కాంగ్రెస్లో అంతేగా అంటూ సెటర్స్ పడుతున్నాయి.